ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 30వ తేదీ 2026వ సంవత్సరం శుక్రవారం సాయంత్రం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీ 13వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు నాతో మాట్లాడాడు. నిన్న వించిపేట స్థానికురాలు, ఆమె పేరు నాకంటే బాగా వయసులో చిన్నది, 65 అంత ఉంటుందేమో, పేరు సిద్ధుల సుగుణమ్మ అనుకుంటా. ఆమె నిన్న చనిపోయింది. జ్వరం వచ్చో ఒంట్లో బాగలేకో మొత్తానికి మరణం ఆమెకి సంభవించింది. నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వచ్చాను. కాసేపు అక్కడ కూర్చున్నాను. ఇదంతా ఎందుకంటున్నానంటే, ఆమె చనిపోయింది, దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. అందుకే ఎనలేని నీ ప్రేమ ఆ పాట పాడాను. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిద్దాము. మరణిస్తూనే ప్రార్థిస్తూనే మరణిద్దాం. ఆ వరం నేను కోరుకుంటున్నాను. సరే, మీ అందరి కోసం అంటే స్టేటస్, యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ టుడే January 30, Friday 2026 year evening. Please pray for me. దేవుడి దయ వల్ల ఇవాళ వరకు ఆరోగ్యంగానే ఉన్నాను. ఇక నుండి బంధుమిత్రులు వాళ్ళతో వీళ్ళతో యోగక్షేమాలు మాట్లాడే టైం కన్నా ఎక్కువ దేవునితో గడపడం మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే నాదేమో స్పిరిచువల్ మైండ్తో మాట్లాడుతుంటాను, వాళ్ళేమో లోక సంబంధమైన లాంగ్వేజ్తో మాట్లాడుతుంటారు. మంచివాళ్ళే, అందుకని ఇక నుండి ఎక్కువ ప్రార్థనలో నేను గడుపుతాను. ప్లీజ్ ప్రే ఫర్ మీ. గాడ్ బ్లెస్ యూ.